వదిన, అనుపమమ్మ కాసేపట్లో కింద పడిపోతుంది. అనుపమ కింద పడినా పర్వాలేదు, బోనం పడకూడదు. ఏంటొదినా, భక్త? భక్తి మాత్రమే కాదు, కింద పడి అందులో బెల్లపు దిమ్మలు బయటపడితే నేను దబాయించి తప్పించుకుంటాను. నీకే మాడు పగులుద్ది, చూసుకో. రే, ఇప్పుడు గుర్తుపట్టదురా. అయ్యో అమ్మా, అనుపమ! ఏమైందమ్మా? కళ్ళు తిరిగాయా? మోయగలవా? ఎందుకు మోయదు పెద్దమ్మా, మంచిగా మోస్తుంది. ఇగో పట్టుమని 10 అడుగులేస్తే గుడి ముంగట ఉంటాం. కా పోచమ్మ తల్లి చల్లగా చూస్తుందిలే. ఎలా చూస్తుందిరా? ఓయమ్మో, మంచిగున్నావు. నువ్వేదో నా మీద గుస్స అవుతున్నావు. భక్తితో మా అనుపమ బోనం మోస్తుంటే నీలాంటి దారిన పోయేవాళ్ళొచ్చి ముట్టుకుంటే ఎంత అపవిత్రం అవుతుంది. హలో, చాలా మంచిగా చెప్పారు. నెత్తికెక్కిన బోనం కింద పడితే గది అపవిత్రం. ఆ అబ్బాయి మంచి పని చేస్తే అలా మాట్లాడతావేమిటి? ఇంట్లో వాళ్ళని తిట్టే అవకాశం లేదని ఆ అబ్బాయిని అంటోంది. ఏమి అనుకోకు బాబు. అనుకోనిలే పెద్దమ్మా, మంచి పని చేసినాం కదా. గా పోచమ్మ తల్లికి సమజైతుంది. గా తల్లికి సమజైతే ఈ తల్లికి సమజైతేంది, కాకుంటే ఏంది? మీరు నడురు నడురు నడురు. మా తల్లి సలంగా చూడు. నడురు నడురు. ఏంటి తల్లి, అంత భారంగా ఉందా? ఎంత పెద్ద భారం అయినా ఆ తల్లి తెలియనివ్వదే. ఏంటమ్మా ఇది? అమ్మవారికి బోనం సమర్పించడం అంటే బెల్లపు దిమ్మెలు తేవడం ఏంటమ్మా? బెల్లపు దిమ్మలు ఏమిటి పంతులు గారు? ఇవిగో చూడండమ్మా. ప్రసాదం తీసుకురావాల్సింది పోయి ఇలా బెల్లపు దిమ్మలు తీసుకురావడం ఏంటమ్మా? ఇది మీకు మంచిది కాదు.
అదుగో అక్కడ అందరూ పొంగళ్ళు చేస్తున్నారు. మీరు కూడా వెళ్ళి మళ్ళీ వండి తీసుకుని రండి. ఏంటమ్మా నన్ను చూస్తావు? ఎవరు చేసిన పనిది? నాకేం తెలుసు, నన్ను అడుగుతావేంటి? ఏమనుపమా, బోనం ఎత్తేటప్పుడు లోపలేముందో కూడా చూసుకోవా? అందుకేనా ఇప్పటిదాకా మోయలెక్క తెచ్చావు? అమ్మవారికి బోనం ఎత్తుతుంటే ఆ బోనం మోయటానికి వీలు లేకుండా ఇలాంటి పనులా చేసేది నువ్వు. అమ్మా, నా కోపం వస్తే కొడతాను, బాధ వస్తే తిడతాను. అంతేకాని ఎలాంటి పనులన్నీ చేయాల్సిన అవసరం నాకేం లేదు. నువ్వు అనవసరంగా నన్ను అనుకు. ఇంకెవరికుంది అవసరం? ఇంట్లో ఏదన్నా మంచి జరుగుతుంటే నీకు మనసు ఒప్పుకోదు. ఎప్పుడు ఎవరిని తిడదామా, ఎవరిని బాధ పెడదామా, ఎవరిని ఇబ్బంది పెడదామా, ఇదేగా నీ పని. నాకు నచ్చకపోతే తిడతానండి, కానీ దేవుడి విషయం కదా, నేనెందుకు అలా చేస్తాను? నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? నువ్వెందుకు కంగారు పడుతున్నావే? అబ్బే కంగారా? నాకెందుకు కంగారండి? నేనేం కంగారు పడ్డం లేదు. నిజం చెప్పు. నువ్వు ఉండరా. ఏం చేసావే? నేనేం చేశాను? నేనేం చేయలేదు అత్తయ్య. అది అత్తయ్య. తప్పు చేసావు కాబట్టే తడబడుతున్నావు. ఈ పని చేసింది నువ్వు కాబట్టే భయంతో వణికిపోతున్నావు. ఏం మనిషివే నువ్వు? ఆ ఇల్లు వదిలిపెట్టి ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాతైనా నీ పద్ధతులు మార్చుకుంటావేమో అనుకున్నాను. ఇంకా ఇంటి బుద్ధులు పోలేదు నీకు. ఇది దేవుడి కార్యక్రమం. బిడ్డ ఆరోగ్యం బాగుపడాలని అనుపమ బోనం ఎత్తుకుంటే తను మోయటానికి వీలు లేకుండా అందులో బెల్లపు దిమ్మలు పెడతావా నువ్వు? అంటే అంటే ఏమిటి నీ ఉద్దేశం? అంటే ఏమిటి నీ ఉద్దేశం? దారిలో బోనం మోయలేక ఆ బోనం కింద పడేస్తే ఎవరికి చెడు జరగాలని? బిడ్డగా, మాకా, మీకా, ఎవరికి? మంచి జరిగితే ఆ కుటుంబం అందరికీ మంచి జరుగుతుంది. అలాగే చెడు జరిగితే కుటుంబం అందరికీ చెడు జరుగుతుంది. ఇలాంటి పని చేసావంటే మా కుటుంబం నాశనం అయిపోవాలనే కాదు. ఇంకా దీంతో మాట్లాడటమ్మా. ఇది ఎలాంటిదని తెలిసే దీన్ని ఇంట్లోంచి గెంటేద్దామని ఎప్పుడో చెప్పాను, మీరే వినలేదు. ఇంట్లో బిడ్డ తప్పు చేసినా, ఇంటి కోడలు తప్పు చేసినా ఆ తప్పు ఆ ఇంటిదే అవుతుందిరా. బిడ్డ తప్పు చేస్తే తల్లినంటారు, కోడలు తప్పు చేస్తే అత్తనంటారు. ఎందుకు పల్లవి, రోజు రోజుకి ఎందుకు ఇలా తయారవుతున్నావు? అనుపమని బాధ పెట్టి ఏం సాధిద్దామని? సర్లే శివ, ఇంత దూరం కష్టపడి బోనం ఎత్తుకొచ్చిందల్లా వృధా అయిపోయింది. ఆ పూజారి చెప్పినట్లు ప్రసాదం మళ్ళీ తయారు చేయండి. మా విషయంలో ఎలాగూ మంచి చేయాలని అనుకో, కనీసం దేవుడి విషయంలోనైనా మంచి చేయవే. నువ్వే కాదు, నీ భర్త, పిల్లలు అందరం బాగుంటాం. సరే పదండి. పదండి.